అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు డోన్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుగ్గన రాజారెడ్డి గారి నామినేషను స్క్రూటిన్లో దొరికిపోయింది. మరి నామినేషన్ అఫిడవిట్ అంతా కూడా తప్పుల తడకగా ఉంది. దాంట్లో అన్నీ క్లియర్గా పట్టుబడిన తర్వాత కూడా మరి అధికారులు ఆర్ఓ ముఖ్యంగా అతని ఒత్తిడికి లొంగిపోయి, మంత్రి అధికార ఒత్తిడిలకు లొంగిపోయి దాన్ని మళ్ళీ సాయంత్రం 5 గంటల తర్వాత మరి ఆ నామినేషన్ను అంగీకరించడం అనేది చాలా అధికార ఒత్తిడికి లొంగిపోయినారనేది స్పష్టంగా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏమంటే మంత్రి తన అఫిడవిట్లో నామినేషన్లో తన ఆస్తుల విలువను కనపరచలేదు. తర్వాత తన భార్య పేరు మీద కానీ తన కొడుకు పేరు మీద కానీ ఉన్న ఆస్తులను కనపరచలేదు. మరి ఇంత స్పష్టంగా నామినేషన్ ఫారంలో ఇవన్నీ కనపరచకుండా దొరికిపోయిన తర్వాత మరి ఆయన నామినేషన్ను తిరస్కరించాల్సింది పోయి దాన్ని ఒత్తిడులకు లొంగిపోయి ఆర్ఓ మళ్ళీ దాన్ని ఆమోదించినట్ల సాయంత్రం లేటుగా నిర్ణయం తీసుకున్నాడంటే ఇది అధికార దుర్వినియోగం. ఈ ఆర్ఓ ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము తప్పనిసరిగా దీనిపైన బుగ్గన రాజారెడ్డి నామినేషన్ను మరి క్వాలిఫై చేయకూడదు, డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తున్నాం. సెంట్రల్ ఎన్నికల కమిషన్కు కూడా వారి దృష్టికి కూడా దీన్ని తీసుకుపోతున్నాము. తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే చట్టం అనేది అందరికీ ఒకటే, ఈ మంత్రికి ఒకటి, మిగతా వాళ్ళకు ఒకటి కాదు. మరి దేశంలో ఎంతోమంది నామినేషన్లు ఈరోజు తిరస్కరణకు గురైన విషయం కూడా మనం చూసినాం స్క్రూటిన్లో. మరి ఈయన ఎక్కడి నుంచి ఈయన చట్టానికి అతీతుడా ఏమన్నా? ఈయన నామినేషన్ ఎందుకు తిరస్కరణ చేయలేదు అంటే ఇక్కడ తప్పనిసరిగా అధికారం ఒత్తిడి ఉంది. మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన నామినేషన్ను వేసిన తప్పులను సమర్థించుకొని మళ్ళీ నామినేషన్ను చెల్లేటట్లు చేసుకున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైన మా ఎన్నికల కమిషన్కు కూడా మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఆ ఎన్నికల కమిషన్ దృష్టికి దీన్ని తీసుకుపోతున్నారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని, తప్పనిసరిగా మంత్రి నామినేషన్ను డిస్క్వాలిఫై చేసేంత వరకు కూడా మేము న్యాయపరమైన పోరాటం చేస్తాం. అవసరమైతే ఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తాం. ఇది పూర్తి అన్యాయం. మరి ఏకపక్షంగా ఆర్ఓ మరి రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ను చెల్లేటట్లు చేసినాడని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం ఆర్ఓ చర్యలను తీవ్రంగా. ఈరోజు మంత్రి గారు ఏదైతే వ్యవస్థలను మేనేజ్ చేయడం నేర్చుకున్నారో అది కంపల్సరీ ఈరోజు కూడా తూచా తప్పకుండా చేశాడు. తన నామినేషన్ ప్రతి దాంట్లో ఆస్తుల విలువలో నిల్లని పెట్టి ఈరోజు తన కుటుంబ సభ్యులవి ఆస్తులు వ్యక్తపరచకుండా ఈరోజు స్క్రూటినీలో అడ్డంగా దొరికిపోయిన ఇంకా ఆయన బుకాయిస్తూ ఉన్నాడు. దాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఆర్ఓ గారి చర్య ఏదైతే ఉందో తను ఇంకా వైసీపీ రక్తం ఉన్న విధంగా చేస్తూ ఉన్నాడు. అయ్యా ఆర్ఓ గారు, ఇప్పటికైనా మీరు మారండి. ఎప్పుడైతే స్క్రూటినీ టైము 11 నుంచి 3 వరకే ఉంది, ఆ నియమాన్ని మీరు తుంగలో తొక్కి 5:30కు మీరు ఈ నామినేషన్ను ఒప్పుదల చేసినారంటే మీరు ఏ విధంగా మీకు అందరికీ అందిన విధంగానే మీకు కూడా కవర్ అందిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిపైన న్యాయ విచారణకు ఎంత దూరమైనా పోతాం. అయితే అవసరమైతే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళి నీ మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మనము సూటిలో న్యాయవాదులు మా తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తరపున ఉన్న న్యాయవాదులు, అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తరపున ఉన్న న్యాయవాదులు అందరి సమక్షంలో ఆర్ఓ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ని పెండింగ్ పెట్టి పక్కకు పెట్టినాడు. అప్పుడు పెండింగ్ పెట్టి పక్కకు పెట్టిన తర్వాత అప్పుడు ఎందుకు పెట్టినాడంటే అతను భార్య ఆస్తులు, అతను కొడుకు ఆస్తులు అక్కడ అఫిడవిట్లో పొందపరచలేదు. అంటే ఎన్నికల నిబంధన ప్రకారము ఎక్కడైనా కానీ ఆస్తుల విలువ ఎక్కడెక్కడ ఎవరెవరి పేరు మీద కుటుంబ సభ్యులతో పాటు ఆస్తుల అఫిడవిట్లో కనపడాల్సిన నియమ నిబంధన ఆర్ఓ గారు స్పష్టంగా తెలియజేసినాడు. మీ అందరు అఫిడవిట్ మీ అందరికి తెలిసినదే. ఆ అఫిడవిట్లో
అంత ఖాళీ చూపించినాడు. అంటే ఆ ఖాళీ చూపించిన తర్వాత ఆ అఫిడవిట్ బయటకు వచ్చిన తర్వాత మరి 3 గంటలకు 3:30కు షూటింగ్ అంటే ఏమి అక్కడ నామినేషన్లు నిన్నటికి క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు నామినేషన్లు అన్నీ పరిశీలించినప్పుడు ఆర్ఓ గారు అన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఎందుకు ఆస్తులు కనపరచలేరు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అతని భార్య పైన అతని కొడుకు పైన ఉన్న ఆస్తులు ఎందుకు కనపరచలేదని చెప్పేసి మనందరికీ తేటతెల్లమైంది. ఆర్ఓ గారు మరి ఎందుకు మళ్ళీ 5 గంటల తర్వాత 3:30కు పక్కన పెట్టిన నామినేషన్ని దాన్ని తీసుకొని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు ఆర్ఓ గారు? ఒకవేళ మీరు మొదటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది అందరి సమక్షంలో, అందరు ఇళ్ళకి పోయిన తర్వాత అందరు పెండింగ్ అయిన తర్వాత అది లేదు నామినేషన్ తెలిసిన తర్వాత సాయంత్రం 5 గంటలప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసినావని చెప్పేసి తలుపులు మూసుకొని నువ్వు ఎందుకు ఆర్ఓ గారు అది చేస్తారు? ఈ ఆర్ఓ గారు ఇది ఎన్నికల నియమాలకు విరుద్ధంగా చేస్తున్నాడు. కావున ఆర్ఓ గారి మీద పెద్దలు ఎన్నికల కమిషనర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని అతను సస్పెండ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరూ ప్రెస్ విలేకరులు కూడా మీ అందరూ తెలిసే విషయమే, మధ్యాహ్నం నుంచి TV5లో, ABNలో, TV9లో అన్నింటిలో వస్తూ ఉంది. అటువంటిది పెండింగ్ చూపించి క్లియర్గా సీటు చూపించిన తర్వాత 5:30కు ఎట్లా వచ్చింది ఆ సీటు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఆర్ఓ గారు ఈ విధంగా ఉంటే కినా రేపు నాడు ఈ ఎలక్షన్లు సజావుగా జరగవు. కావున తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్ఓ గారిని సస్పెండ్ చేసి బుగ్గన నామినేషన్ని తిరస్కరించాలని చెప్పేసి మీ ద్వారా మీడియా ద్వారా కోరడం జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.